ఈ వీడియోలో మనం జెట్ మిల్ గురించి డిస్కస్ చేసుకుందాం. దీన్నే మైక్రోనైజర్ అని కూడా అంటారు. నెక్స్ట్ అదేవిధంగా వాడుక భాషలో అయితే దీన్ని ఎయిర్ జెట్ మిల్ అని కూడా పిలవడం జరుగుతుంది. కానీ ఎయిర్ జెట్ మిల్ అని పిలవకూడదు. ఎందుకంటే జెట్ మిల్ అనేది ఎయిర్తో నడుస్తుంది మరియు నైట్రోజన్తో కూడా నడుస్తుంది. అందుకనే దీన్ని ఎయిర్ జెట్ మిల్ అని పిలవకూడదు. జెట్ మిల్ లేదా మైక్రోనైజర్ అని పిలుస్తారు. ఒక మైక్రోనైజర్ యొక్క డిజైనింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఉండేటటువంటి పార్ట్స్ అనేవి ఏంటేంటి ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం. ఒక మైక్రోనైజర్ యొక్క డిజైనింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఉండేటటువంటి పార్ట్స్ని కానీ మనం చూసినట్లయితే దీంట్లో ఒక హాపర్ అనేది ఉంటుంది. ఓకేనండి. దీన్నే ఏమని చెప్తారంటే రొటేటర్ అని చెప్తారు ఈ భాగాన్ని. నెక్స్ట్ ఈ హాపర్కి దిగువన ఉండేటటువంటి ఈ పార్ట్ని ఏమని చెప్తారంటే స్క్రూ కన్వేయర్ అని చెప్తారు. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని ఫీడ్ పైల్ అని చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ ఉండేటటువంటి ఈ భాగం ఉంది కదండి, దీన్ని ఏమని చెప్తారంటే వెంచ్యూరీ ఇంజెక్టర్ అని చెప్తారు. నెక్స్ట్ దీని అంతటినీ కూడా ఏమని చెప్తారంటే రింగ్ ఫర్ ఎయిర్ ఇంజెక్షన్ అని చెప్తారు. ఈ విధంగా అవుట్ సైడ్ మనకు కనిపించేటటువంటి ఈ భాగాన్ని ఓకేనా. దీన్నే ఏమని చెప్తారంటే మిల్ అని చెప్తారు. జెట్ మిల్ అన్నాం కదండి, దీన్నే మిల్ అని చెప్తారు. ఈ మిల్కి ఒక ఫీడ్ ఎయిర్ అనేది ఒక నాజుల్ అనేది కలపబడి ఉంటుంది. సో దీని గుండే మనం ఏం చేస్తామనేసి అంటే ఈ మిల్కి ఫీడ్ ప్రెజర్ని అప్లై చేస్తాము. దీంట్ లోపల ఉండేటటువంటి ఈ చిన్న భాగం ఉంది కదండి, దీన్ని ఏమని చెప్తారంటే జెట్ నాజిల్ లేదా ఎజెక్టర్ అని చెప్తారు. ఒక మైక్రోనైజర్లో కీ రోల్ని పోషించేటటువంటిది ఏంటి అనేసి అంటే ఈ ఎజెక్టర్ లేదా జెట్ నాజిల్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఈ మిల్లుకి ఈ దిగువన మరొక నాజిల్ కూడా మనకు కనిపిస్తుంది కదండి, దీన్ని ఏమని చెప్తారనేసి అంటే మిల్ ప్రెజర్ అని చెప్తారు. ఒక మిల్కి మనం ప్రెజర్ని ఈ నాజుల్ గుండా అప్లై చేస్తాము, దీన్ని మిల్ ప్రెజర్ నాజుల్ అని చెప్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఒక మిల్లో ఈ అవుటర్ సైడ్ ఉండేటటువంటి దీన్ని ఏమని చెప్తారంటే రింగ్ ఫర్ ఎయిర్ ఇంజెక్షన్ అని చెప్తారు. ఎందుకు అనేసి అంటే ఈ మిల్లుకి ఎయిర్ అనేది దీని గుండా పాస్ అవుతుంది కనుక దీన్ని ఏమని చెప్తాము రింగ్ ఫర్ ఎయిర్ ఇంజెక్షన్ అని చెప్తాము. అదేవిధంగా లోపల మరొక రింగ్ ఉంటుందన్నమాట. ఓకేనండి. దీన్ని ఏమని చెప్తారు నాజిల్ రింగ్ అని చెప్తారు లేదా గ్యాస్ మ్యాన్ఫోల్డ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ నాజిల్ రింగ్కి ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, వీటిని ఏమని చెప్తారు అంటే నాజిల్స్ అని చెప్తారు. ఈ నాజిల్స్ అనేవి 45 డిగ్రీస్ యాంగిల్లో ఉంటాయి. ఇవి ఈ నాజిల్స్ అనేవి బేస్డ్ ఆన్ మిల్ సైజుని బట్టి కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, 6 ఉంటాయా లేదా 8 ఉంటాయి లేదా 10 ఉంటాయి, మిల్ సైజుని బట్టి ఇవి మారుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ నాజిల్ రింగ్ అన్నాం కదండి, ఈ నాజిల్ రింగ్ లోపల ఉండేటటువంటి ఈ పార్ట్ని ఏమని చెప్తారు అంటే గ్రెయిన్ రింగ్ ఛాంబర్ అని చెప్తారు. అంటే ఇక్కడే మనకి మెటీరియల్ అనేది గ్రెయిన్ రింగ్ అవుతుంది, అంటే చిన్నగా సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ లోపల ఉండేటటువంటి ఈ రొటేషన్ అయ్యేటటువంటి ఈ పౌడర్ అనేది రొటేషన్ అవుతుంది కదండి, దీన్నే ఏమని చెప్తారంటే స్పైరల్ ఎయిర్ ఫ్లో అని చెప్తారు. ఎందుకంటే ఈ విధంగా ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఈ విధంగా రొటేట్ అవుతుంది. దీని గుండా లోపలికి వెళ్ళేటటువంటి ఎయిర్ అనేది ఈ విధంగా రింగ్ లాగా రొటేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దీనికి ఒక డిశ్చార్జ్ నాజిల్ ఉంటుంది. దీన్నే ఏమని చెప్తారంటే మైక్రోనైజర్ ప్రొడక్ట్ అవుట్లెట్ అని చెప్తారు. ఈ విధంగా అవుట్లెట్ అనేది ఒక బౌల్కి కలపబడి ఉంటుంది. ఇది ఒక బౌల్ అన్నమాట. దీంట్లో లోపల మైక్రోనైజ్డ్ బ్యాగ్స్ అనేవి ఫిక్స్ చేయబడి ఉంటాయి. ఎందుకనేటటువంటి విషయాన్ని మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఒక వెంట్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా దీనికి ఒక సాలినాయిడ్ వాల్ కూడా కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇక్కడ ఈ బౌల్కి కింద ఒకటి ఏంటంటే డిశ్చార్జ్ బౌల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దీంట్లో మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనేది కలెక్ట్ అవుతుంది. ఓకేనండి. ఇవి జెట్ మిల్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి పార్ట్స్ అని చెప్తారు, అంటే మెయిన్ పార్ట్స్ అని చెప్తారు. అయితే ఇప్పుడు మైక్రోనైజర్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం కానీ సింపుల్గా డిస్కషన్ చేసుకుంటే
మైక్రోనైజర్లో మైక్రోనైజర్లోకి వచ్చేటటువంటి మెటీరియల్ అనేది ఏ విధంగా వస్తుంది అనేసి అంటే ఫీడ్ ప్రెజర్ ద్వారా లోపలికి మెటీరియల్ అనేది వస్తుంది. వచ్చినటువంటి మెటీరియల్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది అనేసి అంటే మిల్లు ప్రెజర్ ద్వారా డిస్టర్బ్ అవుతుంది. అంటే లోపలికి వచ్చేటటువంటి మెటీరియల్ మిల్లు ప్రెజర్ ద్వారా డిస్టర్బ్ అయి పార్టికల్స్ అనేవి కొలీజియన్స్ అయి అంటే తాడనాలు జరిపి అంటే ఒకదానికొకటి గుద్దుకొని వాటి యొక్క సైజ్ అనేది రెడ్యూస్ అయి బయటికి రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మైక్రోనైజర్లో ఏం జరుగుతుంది అంటే మనకి పార్టికల్ సైజ్ అనేది రెడ్యూస్ అవుతుందన్నమాట. ఇదే మైక్రోనైజర్లో జరిగేటటువంటి మెయిన్ ప్రిన్సిపల్. సో ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఒకసారి క్షుణ్ణంగా మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హాపర్ అని చెప్పేసి అన్నాం కదండి. హాపర్లో మెటీరియల్ని చార్జ్ చేసాం మనం. చార్జ్ చేసినటువంటి మెటీరియల్ అనేది ఈ రొటేటర్ ద్వారా రొటేట్ అవుతుంది. ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది. ఈ రింగ్ అనేది ఇలా రొటేట్ అవుతుంది అనమాట. అంటే మెటీరియల్ని కిందకి నెట్టుతూ ఉంటుంది. ఈ హోపర్ ద్వారా ఈ హోపర్లో మెటీరియల్ చార్జ్ చేస్తే ఈ రొటేటర్ ద్వారా రొటేట్ అవ్వడం వలన ఈ మెటీరియల్ అనేది ఈ హోపర్ కిందకు వస్తుంది. ఇక్కడ ఒక స్క్రూ కన్వేయర్ ఉంటుంది. దీన్నే స్క్రూ ఫీడర్ అని కూడా చెప్తారు. ఇది రింగ్స్ రూపంలో ఉండి స్పైరల్ రూపంలో ఉండి రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అనేసి అంటే మెటీరియల్ని హోపర్ నుంచి ముందుకి అలా తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. తీసుకెళ్ళి ఈ ఎండపాటుకు వచ్చినప్పటికీ ఈ మెటీరియల్ అనేది ఈ ఫీడ్ ఫనెల్లోకి పడుతుంది. మెటీరియల్ అనేది ఇక్కడ పడినటువంటి మెటీరియల్ ఇక్కడ ఏమవుతుంది అనేసి అంటే ఈ నాజుల్ ఉంది కదండి. దీన్ని ఏమని చెప్పేసి అన్నామంటే అంటే ఫీడ్ ఎయిర్ నాజుల్ అని చెప్పేసి అన్నాం కదండి. దీంట్లో ఒక జెట్ నాజుల్ ఉంటుంది. ఈ జెట్ నాజుల్ కూడా ఏమవుతుంది అనేసి అంటే మనం ఇక్కడ ఎయిర్ని పాస్ చేస్తామన్నమాట. దీన్ని ఏమని చెప్తాము? ఫీడ్ ప్రెజర్ అని చెప్తాము. ఈ ఫీడ్ ప్రెజర్ అనేది ఎయిర్ అనేది ఈ జెట్ నాజుల్ గుండా ట్రావెల్ చేస్తుంది. ట్రావెల్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అనేసి అంటే జెట్ నాజుల్ సైజ్ అనేది ఎలా ఉంటుంది అనేసి అంటే ఈ విధంగా వస్తుంది. అంటే ఒక పెద్ద సైజు నుంచి అలాగా రెడ్యూస్ అవ్వకుంటూ వస్తుంది అనమాట. లైక్ మనకి బుల్లెట్ టైప్లో ఉంటుంది. సో ఇప్పుడు బుల్లెట్ టైప్లో ఉండడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే ఈ ఎయిర్ అనేది మనము ఇక్కడ ఫీడ్ ప్రెజర్ ఇస్తున్నాం కదా, ఇది చాలా హై వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. ట్రావెల్ చేసేటప్పుడు ఈ జెట్ నాజల్ గుండా ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే వెంచూరీ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది. వెంచూరీ సిస్టమ్ అనేసి అంటే ఏ విధంగా చెప్తామనేసి అంటే అతి వేగంగా పోయేటటువంటిది ఒక లిక్విడ్ కానీ లేదా ఎయిర్ కానీ దాంతోపాటుగా దాని సరౌండింగ్స్లో వ్యాక్యూమ్ని క్రియేట్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. దీన్ని ఏమని చెప్తారనేసి అంటే సింపుల్గా వెంచూరీ అని చెప్తారు. ఇక్కడ దీన్ని ఏమని చెప్పాము? వెంచూరీ ఇంజెక్టర్ అని చెప్పాము. ఇప్పుడు ఎయిర్ అనేది చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేసుకుంటూ పోతుంది. ఇది ఏం చేస్తుంది? దీని సరౌండింగ్స్లో నెగిటివ్ ప్రెజర్ని క్రియేట్ చేసుకుంటూ పోతూ ఉందని చెప్పేసి అన్నాం కదా. ఈ నెగిటివ్ ప్రెజర్ని క్రియేట్ చేసుకుంటూ పోయేటప్పుడు ఈ ఎయిర్ అనేది ఏం చేస్తుంది అనేసి అంటే ఈ మిల్లు లోపలికి ఈ ఎయిర్తో పాటుగా పౌడర్ను కూడా తీసుకుపోతుంది. ఇక్కడ ఈ మిల్లులోకి పౌడర్ అనేది వచ్చింది. వచ్చినటువంటి మెటీరియల్ ఎట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తామనేసి అంటే మిల్లు ప్రెజర్ని అప్లై చేస్తాము. ఇక్కడ మిల్లు ప్రెజర్ని అప్లై చేస్తాం. ఎప్పుడు కూడా చూడండి ఫీడ్ ప్రెజర్ కంటే మిల్లు ప్రెజర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మిల్లు ప్రెజర్ని అప్లై చేసేటప్పుడు ఏమవుతుందని అంటే ఇక్కడ మనం అప్లై చేసేటటువంటి ప్రెజర్ అనేది ఇక్కడ నాజిల్ రింగ్ ఉంటుందని చెప్పేసి అన్నాం కదండి. ఈ నాజిల్స్ గుండా నాజిల్స్ అనేవి 45 డిగ్రీస్లో ఉంటాయి. ఈ మిల్లు ప్రెజర్ అనేది మనం అప్లై చేసినప్పుడు ఈ నాజిల్ రింగ్లో ఉండేటటువంటి నాజిల్స్ గుండా ఎయిర్ అనేది ఇలాగా పాస్ అవుతుంది అనమాట. క్రాస్గా 45 డిగ్రీస్లో ఇలా పాస్ అవుతుంది. పాస్ అవడం వల్ల అన్ని నాజిల్స్ కూడా 45 డిగ్రీస్లో ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ లోపలికి వచ్చేటటువంటి మెటీరియల్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ రొటేషన్లో ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే పార్టికల్కి మధ్య కొలీజియన్స్ జరుగుతాయి. తాడనాలు ఒకదానికొకటి బలంగా ఢీ కొట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే ఈ 45 డిగ్రీస్లో ఎయిర్ అనేది పాస్ అవడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ మనకు తెలుసు. ఏంటి? ఏదైనా ఒక కేంద్రకాన్ని ఆధారంగా చేసుకొని దాని వృత్తాకారంలో ఏమవుతుందనేసి అంటే ఏదైనా ఒక వస్తువు అనేది చెల్లించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏమవుతుందనేసి అంటే ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ అనుకోండి. ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇలా ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా ట్రావెల్ అవుతుంది. అంటే ఇలా వృత్తాకారంలో ఒక సెంటర్ పాయింట్ నుంచి రొటేట్ అవుతుంది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. మనకు లైక్ సెంట్రిఫ్యూజ్ తెలుసు కానీ అలా రొటేట్ అవుతుంది. రొటేట్ అయ్యేటటువంటి క్రమంలో ఏమవుతుందంటే పార్టికల్స్ అనేవి ఒకదాంతో ఒకటి కొలిజియన్స్ చెంది తాడనాలు చెంది
అవి కంప్లీట్గా బ్రేకప్ అయిపోయి వాటి సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ అయినటువంటి పార్టికల్ ఏం జరుగుతుందని అంటే ఇక్కడ సెంట్రిఫెటల్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. అంటే ఏదైనా ఒక వస్తువు ఒక కేంద్రకాన్ని ఆధారంగా చేసుకొని ఒక వృత్తాకార కక్షలో పరిభ్రమించినప్పుడు దాని యొక్క సైజులో మార్పు కానీ జరిగితే కొంత సమయానికి ఏమవుతుందంటే దాని కక్ష నుంచి అది బయటికి పోతుంది. ఓకేనండి. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్సులో ఇక్కడ పార్టికల్స్ అనేవి ఒకదానికొకటి కొలిజియన్ చెంది చిన్నగా వాటి సైజ్ అనేది ఒకదానికొకటి గుద్దుకోవడం వల్ల ఏమవుతాయి, వాటికి బ్రేకప్ అయిపోతాయి. బ్రేకప్ అయిపోయి చిన్న రేణువులుగా మారిపోతాయి. రేణువులుగా మారిపోయేటప్పుడు వాటి యొక్క డెన్సిటీ సాంద్రత అనేది తగ్గిపోయినప్పుడు ఏమవుతుందని అంటే ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కాస్త సెంట్రిఫెటల్ ఫోర్స్ కింద అప్లై అవుతుంది. అంటే ఇక్కడ ఒక కేంద్రకాన్ని ఆధారంగా చేసుకొని ఒక వస్తువు అనేది భ్రమించేటప్పుడు ఇక్కడ దీని యొక్క కక్ష నుంచి ఇది బయటికి పోతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందని అంటే ఎప్పుడైతే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ నుంచి సెంట్రిఫెటల్ ఫోర్స్ అనేది ఎప్పుడైతే అప్లై అవుతుందో అప్పుడు కొలిజన్స్ అయినటువంటి పార్టికల్స్ అంటే రెడ్యూస్ అయినటువంటి పార్టికల్స్ ఏమవుతాయని అంటే ఈ విధంగా బయటికి పోవడం అనేది జరుగుతుంది. బయటికి పోయినటువంటి పార్టికల్స్ అనేవి ఈ మైక్రోనైజర్ ప్రొడక్ట్ అవుట్లెట్ గుండా బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఈ ఎయిర్ అనేది రొటేట్ అయ్యి ఇలా బయటికి పోతుంది కదండి కొంత సమయానికి. ఓకే, ఇలా ఈ విధంగా ట్రావెల్ చేస్తాయి. ఇక్కడ ఒక బౌల్ అనేది ఉంటుందని చెప్పేసి అన్నాం కదండి, ఈ బౌల్లోకి వస్తుంది మెటీరియల్. సో బౌల్లోకి వచ్చేటటువంటి మెటీరియల్ అనేది ఏమవుతుంది, బేస్డ్ ఆన్ డెన్సిటీని బట్టి ఈ విధంగా ఒక ఫైనల్ కలెక్షన్ బిల్లోకి పడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మెటీరియల్ అనేది ఇక్కడ వచ్చినటువంటి ఎయిర్ అనేది బయటికి పోవాలి. బయటికి పోయేటప్పుడు ఎలా పోవాలి, ఖచ్చితంగా ఇక్కడ బ్యాగులు ఉండాలి. ఎందుకని అంటే బ్యాగులు లేకపోతే మనకి పౌడర్ అనేది బయటికి పోతుంది కదా. ఇక్కడ వచ్చినటువంటి ఎయిర్ అనేది ఇక్కడ బ్యాగ్స్ ఉంటే ఈ బ్యాగ్స్ గుండా బయటికి పోతుంది. నెక్స్ట్ ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ అనేది ఈ విధంగా కిందకి పడిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా కిందకి చేరిపోతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక సాలినాయిడ్ వాల్ ఉంటుంది. ఈ సాలినాయిడ్ వాల్కి సర్టెన్ టైం అనేది సెట్ చేస్తారు. ఆ టైంలో నైట్రోజన్ అనేది ఓపెన్ అయ్యి ఇక్కడ ఉండేటటువంటి బ్యాగ్స్కి నైట్రోజన్ పాసింగ్ ఒకసారి కొడుతుంది. కొట్టడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ బ్యాగ్స్ కంటుకునేటటువంటి మెటీరియల్ కూడా మళ్ళీ కిందకి వచ్చేయడం అనేది జరుగుతుంది. ఓకేనండి. ఇది మైక్రోనైజర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. అయితే ఇప్పుడు మనము మన రొటీన్ జాబ్లో ఏం చేస్తుంటామని అంటే మైక్రోనైజర్ చేస్తూ ఉండేటప్పుడు పార్టికల్ సైజ్ అనేది మనకు రిక్వైర్మెంట్ కావాల్సినటువంటి పార్టికల్ సైజ్ అనేది రాదు. నెంబర్ ఆఫ్ ట్రయల్స్ తీసుకుంటూ ఉంటాం అనమాట, కానీ రాదు. సో అక్కడ ఆ పార్టికల్ సైజ్ అనేది రాకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అది ఏంటి అంటే మెయిన్గా ఈ ఎజెక్టర్ ఉంది కదండి, ఈ ఎజెక్టర్ అనేది ఒకటి మెయిన్ కీ రోల్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి నాజిల్స్ ఉన్నాయి కదండి, ఏదైతే గ్యాస్ మ్యాన్ఫోల్డ్ అని చెప్పిస్తున్నాం కదా, ఈ గ్యాస్ మ్యాన్ఫోల్డ్కి ఉండేటటువంటి నాజిల్స్ ఉన్నాయి కదండి, 45 degreesలో ఉండేటటువంటి నాజిల్స్, ఈ నాజిల్స్ ఒక మెయిన్ రీజన్. నెక్స్ట్ అదేవిధంగా మనం ఫీడ్ చేసేటటువంటి మెటీరియల్ యొక్క రేటు కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మిల్లీ ఫ్రెజర్కి ఫీడ్ ఫ్రెజర్కి మధ్య డిఫరెన్స్ మెయింటైన్ చేయడం కూడా ఒక క్రిటికల్ ఆపరేషన్ అనమాట. సో పార్టికల్ సైజ్ అనేది మనకి కావాల్సినటువంటి పార్టికల్ సైజ్ కావాలని అంటే చాలా రకాలైనటువంటి కీ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. వాటిని ఖచ్చితంగా ఫాలో అయితేనే మనకి కావాల్సినటువంటి పార్టికల్ సైజ్ అనేది రావడం జరుగుతుంది. ఇదంటే మైక్రోనైజర్ కోసం. ఓకేనండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైము మీరు కానీ మన ఛానల్ని కానీ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోల్ని లైక్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మైక్రోనైజర్ పైన ఎటువంటి డౌట్లు కానీ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, వాటికి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.